హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, సుమారు 20 నెలల క్రితం షామీ అయితే పోకో సబ్ బ్రాండ్ని అనౌన్స్ చేసింది. సో పోకో సబ్ బ్రాండ్ అనౌన్స్ అయిన తర్వాత పోకో నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్ పోకో F1. సో పోకో F1 ఆ టైంలో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో, ఐఆర్ ఫేస్ అన్లాక్తో, సో డీసెంట్ కెమెరాస్తో అండ్ కస్టమ్ రామ్ డెవలప్మెంట్ సపోర్ట్ కోసం వాళ్ళు డెవలపర్స్కి ఫోన్స్ని కూడా పంపించారు. ఎక్సలెంట్ జీ క్యామ్ సపోర్ట్తో. సో జస్ట్ 21,000కే వాళ్ళు బేస్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు, 6GB 64GB వేరియంట్ని. సో ఆ రోజుల్లో 20 నెలల క్రితం స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఫోన్ అంటే సో OnePlus 6T అరౌండ్ 38,000 ప్రైస్ రేంజ్లో ఉంది. సో అలాంటి పవర్ఫుల్ ఫోన్ని కేవలం 21,000కే తీసుకురావడం వల్ల పోకో అయితే ఇండస్ట్రీలో సంచలనమే సృష్టించింది. చాలామంది పవర్ యూజర్స్ మంచి కెమెరాస్ కోసం, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం అయితే పోకో F1ని పర్చేజ్ చేశారు. నేను కూడా పర్చేజ్ చేశాను, ఒక 1 year పైన యూజ్ చేశాను. అండ్ ఐఆర్ ఫేస్ అన్లాక్ పోకో F1 లాంచ్ అయిన టైంలో సో వేరే ఏ ఫోన్లో కూడా కనిపించలేదు. సో ఎంత లో లైట్లో కానీ సో అది చిటికలో అయితే అన్లాక్ చేసేది. సో అంత ఫాస్ట్గా అయితే ఉండింది. సో ఇలాంటి కిల్లర్ హార్డ్వేర్ ఫీచర్స్తో అగ్రెసివ్ ప్రైస్తో రావడం వల్ల సో పోకో F1 అయితే చాలా సక్సెస్ అయింది. సో పోకో F1 సక్సెస్ అవ్వడం, ఇంత హైప్ క్రియేట్ అవ్వడం అంటే సో నెమ్మదిగా జరిగింది. ఇనీషియల్గా పోకో F1లో సో చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి, టచ్ రెస్పాన్స్ గురించి, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ గురించి. సో నాది కూడా ఒక 1 year ప్రైమరీ డివైస్గా ఉంది. సో ఒక 3 సార్లు పోకో F1 అయితే రిప్లేస్ చేశాను స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ వల్ల. సో మొత్తం మీద ఆ ఇష్యూ పెరగదని వాళ్ళు అయితే అష్యూరెన్స్ ఇచ్చారు. తర్వాత వచ్చిన ఫోన్స్లో కూడా ఆ ఇష్యూ అయితే లేదు. సో వాటన్నింటిని కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ట్విట్టర్లో వాటిని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో వేరే ఏ వైడ్ L1 సర్టిఫికేషన్ విషయంలో కానీ సో చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అప్డేట్ రూపంలో వైడ్ L1 సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా 960 FPS స్లో మోషన్ ఫీచర్ని తీసుకొచ్చారు పోకో F1కి. సో చాలా ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది వాళ్ళ రిమైనింగ్ రెడ్మీ, షామీ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సో చాలా త్వరగా అయితే రెస్పాండ్ అయ్యారు. అందుకే పోకో F1 అయితే అంత సక్సెస్ అయింది. పోకో బ్రాండ్కి కొంత బ్రాండ్ వాల్యూ అయితే క్రియేట్ అయింది. సో అలాంటి పోకో నుంచి సో ఇప్పుడు పోకో X2 అయితే వస్తుంది. చాలామంది పోకో నుంచి ఇంకా ఇప్పుడు ఇండిపెండెంట్ బ్రాండ్గా అయింది పోకో. సో ఇంకా బెటర్ ఫోన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు వచ్చిన పోకో F1 సో ఏ రీబ్రాండ్ కాదు, సో వాళ్ళ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. వాళ్ళ MI8, MI లైట్ నుంచి సో దాని నుంచి డిస్ప్లే, దాని నుంచి ప్రాసెసర్ తీసుకొని ఒక కొత్త ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో అది ఒక మంచి విషయం అగ్రెసివ్ ప్రైస్తో. సో రీబ్రాండ్ అయితే కాదు. సో ఇప్పుడు ఇండిపెండెంట్ బ్రాండ్గా అయిన తర్వాత సో పోకో నుంచి డెఫినెట్గా ఒక కొత్త ఫోన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ రీబ్రాండ్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. సో అందుకే ట్విట్టర్లో చాలామంది రెడ్మీ K30నే వీళ్ళు రీబ్రాండ్ చేసి సో పోకో X2గా తీసుకొస్తున్నారని తెలిసిన తర్వాత ట్విట్టర్లో సో పోకో ఇండియా ప్రతి పోస్ట్ కింద అయితే సో చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. సో మేము రీబ్రాండెడ్ రెడ్మీ K30 అయితే సో ఎక్స్పెక్ట్ చేయలేదు, 1.5 yearగా వెయిట్ చేసింది దీనికోసం కాదని. అఫ్కోర్స్ ఇది పోకో F2 అయితే కాదు, అయినప్పటికీ పోకోకున్న బ్రాండ్ వాల్యూకి, వాళ్ళు డెవలప్ చేసుకున్న సో కొంత బ్రాండ్ వాల్యూకి సో ఇదైతే ఒక మచ్చగా అయితే అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు డెఫినెట్గా ఒక కొత్త ఫోన్ని సో ఈవెన్ కొంత ఎక్కువ ప్రైస్ రేంజ్లోనో, ఇంకొంచెం లో ఎండ్ స్పెక్స్తో కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లోనో సో తీసుకొస్తే బాగుండేది ఈ రెడ్మీ K30ని కాకుండా. సో మొత్తం మీద రెడ్మీ K30నే వాళ్ళు రీబ్రాండ్ చేసి సో పోకో X2గా తీసుకురావడం అయితే సో పోకోకున్న బ్రాండ్ వాల్యూని కొంత తగ్గించింది అని అయితే నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు అలాగే పోకోని ఇండిపెండెంట్ బ్రాండ్గా సో వాళ్ళ ఓన్ ఫోన్స్తో, అఫ్కోర్స్ కస్టమైజ్డ్ కాంపోనెంట్స్ని, వాళ్ళ రిమైనింగ్ ఫోన్స్ నుంచి కొన్ని కాంపోనెంట్స్ని తీసుకొని అగ్రెసివ్ ప్రైస్తో సో వేరే ఫోన్స్ని తెచ్చినా బాగుండేది. బట్ ఇలా తీసుకురావడం అయితే కొంత బ్రాండ్ వాల్యూని తగ్గించింది. సో వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేసి వాళ్ళ యూఐని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే సో OnePlusలా ఒక మంచి బ్రాండ్గా అయితే బ్రాండ్ వాల్యూని అయితే డెవలప్ చేసుకుని అయితే ఉండేది. సో మొత్తం మీద రెడ్మీ K30 పోకో X2గా తీసుకురావడం అయితే సో ఒక మిస్ స్టెప్ అని అయితే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ని సో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో పోకోకున్న బ్రాండ్ వాల్యూతో రెడ్మీ K30ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు కనీసం వీళ్ళు రెడ్మీ K30 పోకో X2 పేరుతో తీసుకొస్తున్నందుకైనా సో పోకో అంటేనే అగ్రెసివ్ ప్రైస్కి, కిల్లర్ స్పెక్స్కి సో పెట్టింది పేరు. సో ఈ పోకో X2ని అగ్రెసివ్ ప్రైస్తో ఏదైతే రెడ్మీ K30 చైనీస్ 4G వేరియంట్ ఉందో సో దాంతో కంపేర్ చేస్తే కొంచెం అగ్రెసివ్ ప్రైస్తో ఇండియాకి తీసుకొస్తే సో పోకో అన్న బ్రాండ్ వాల్యూని కొంచెం జస్టిఫై చేసినట్టయితే అవుతుంది. సో చూద్దాం మరి వీళ్ళు ప్రైస్ అయితే ఎలా సెట్ చేస్తారో. సో పోకో నుంచి అయితే మనం అగ్రెసివ్ ప్రైస్ ఫోన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేసాం.
సో ఇది రెడ్మీ K30ని పోకో X2 బ్రాండ్ పేరుతో తీసుకురావడంపై నా ఒపీనియన్. సో ఈ పోకో F2, పోకో F2 ప్రో పేరుతో వచ్చే ఫోన్స్ అయినా కానీ సో వాళ్ళు ఇండిపెండెంట్ ఫోన్స్గా ఎలాంటి రీబ్రాండింగ్ లేకుండా తీసుకొస్తారని సో ఆశిద్దాం అగ్రెసివ్ ప్రైస్తో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ రెడ్మీ K30ని పోకో X2 బ్రాండ్తో ఇండియాకి తీసుకురావడంపై మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.